పిఆర్ కోసం వెయిట్ చేస్తున్నారా? 2025లో రూల్స్ మీకు ఐడియా ఉన్నాయా? మీరు ఎలిజిబులా కాదా, లేదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఆస్ట్రేలియాలో 6 స్టేట్స్ అండ్ 2 టెరిటరీస్ ఉన్నాయి. ఈ వీడియోలో వీటన్నిటి ఎలిజిబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో పిఆర్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే 189, 190, 491 ఈ వీసాలకి డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. ఈ వీసాస్ గురించి డిఫరెన్సెస్ వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా ప్రీవియస్ వీడియో ఆస్ట్రేలియా పిఆర్ అని చేశాము. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో వితౌట్ ఎనీ డ్యూ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్, పిఆర్ ఎలిజిబిలిటీ అండ్ అప్డేట్స్ ఇన్ 2025. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. ఈ వీక్ మన టాపిక్ నేను సెలెక్ట్ చేసింది కాదు, మీరు సెలెక్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ ఓటెడ్. మేము లాస్ట్ వీక్ పోలింగ్ పెట్టాము నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలి అని. పిఆర్ ఎలిజిబిలిటీకి ఓట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అది హైయెస్ట్ పోలింగ్ వచ్చింది, అందుకే ఈరోజు టాపిక్ పిఆర్ ఎలిజిబిలిటీ. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఎవ్రీ వీక్ ఇలానే పోలింగ్ పెడతాము అండ్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్, మీకు ఏ వీడియోస్ కావాలి అండ్ మీ దగ్గర నుండి ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాని ద్వారా మేము మీకు హెల్ప్ అయ్యేది అండ్ మీరు బెనిఫిట్ అయ్యే వీడియోస్ ఎవ్రీ వీక్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల మేము మేజర్ సిటీస్ సిడ్నీ, మెల్బర్న్, బ్రిస్బెన్ని పార్ట్ 1గా పెట్టాము అండ్ రిమైనింగ్ సిటీస్ని పార్ట్ 2లో చెక్ చేయండి. అది మేము త్వరలోనే అప్లోడ్ చేస్తాం. నేను డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్ మెన్షన్ చేస్తాను. సో మీరు ఏదైనా పర్టికులర్ స్టేట్ ఎలిజిబిలిటీ గురించి చూస్తుంటే మీరు ఆ టైమ్ స్టాంప్ దగ్గరికి ఫార్వర్డ్ చేసి చెక్ చేయొచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే 189 ఇది ఫెడరల్ బేస్డ్, అంటే పాయింట్స్ బేస్డ్. ఆక్యుపేషన్ని బట్టి హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఇన్వైట్ వస్తుంది. నెక్స్ట్ 190 అనేది ఒక స్టేట్ స్పాన్సర్డ్ వీసా. అంటే మనకి ఒక స్టేట్, ఇందాక చెప్పినట్టు ఆస్ట్రేలియన్ స్టేట్ ఆర్ టెరిటరీ మనకి ఇన్విటేషన్ ఇవ్వాలి, అప్పుడే మనం ఈ వీసాస్ అప్లై చేయగలం. సిమిలర్లీ 491 కూడా అంతే. 190కి 491కి ఉన్న డిఫరెన్స్, 190 అయితే మనం ఆ స్టేట్లో ఎక్కడైనా ఉండొచ్చు. 491 అంటే ఆ స్టేట్లో మనం రీజనల్ ఏరియాలో మాత్రమే ఉండాలి. సో అసలు ఈ స్టేట్స్ ఈ ఇన్విటేషన్ ఎలా ఇస్తాయి, ఎందుకు ఇస్తాయి అంటే, ఇప్పుడు మన టాపిక్ ఇండివిజువల్గా ఎవ్రీ స్టేట్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇన్విటేషన్స్ ఇస్తారు. సో ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, మీరు ఒక స్టేట్లో నాట్ ఎలిజిబుల్ అయితే ఇంకా మీకు రాదు అని కాదు, మేబీ మీరు వేరే స్టేట్లో ఎలిజిబుల్ అవ్వచ్చు. సో మీరు అన్ని స్టేట్స్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు ఒక స్టేట్లో ఎలిజిబుల్ కాదు అంటే వేరే స్టేట్లో ఎలిజిబుల్ అనుకుంటే ఆ స్టేట్కి మూవ్ అవ్వచ్చు విత్ ఇన్ ఆస్ట్రేలియా అయితే. కానీ ఆఫ్ షోర్కి ఒక బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది అసలు బోనస్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం అన్ని స్టేట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో మోస్ట్లీ ఎలిజిబుల్ అవ్వచ్చు, లేదా 1 or 2 అదర్ స్టేట్స్ మాత్రమే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఆఫ్ షోర్ అనేది ఎవ్రీ స్టేట్ ఆన్ షోర్కి ఒక రిక్వైర్మెంట్, ఆఫ్ షోర్కి ఒక రిక్వైర్మెంట్ పెడతారు. సో ఆఫ్ షోర్లో వాళ్ళు అన్ని స్టేట్స్కి మోస్ట్లీ ఎలిజిబుల్ అవుతారు. అంటే ఆఫ్ షోర్ అంటే ఓన్లీ ఇండియానే కాదు, ఆఫ్ షోర్ అంటే మనకి ఎంటైర్ వరల్డ్లో అపార్ట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఎవ్రీ కంట్రీ ఈజ్ ఆఫ్ షోర్. సో కాంపిటీషన్ ఎక్కువ. మీకు ఆస్ట్రేలియాలో స్టేట్స్ అండ్ టెరిటరీస్ ఐడియా ఉన్నాయి కదా. సో స్టేట్స్ వచ్చేసి న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్లాండ్, టాస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, వెస్టర్న్ ఆస్ట్రేలియా. అండ్ టెరిటరీస్ వచ్చేసి ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ అండ్ నార్థర్న్ టెరిటరీ. సో ఫస్ట్ విక్టోరియా స్టేట్ గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే నేను మెల్బర్న్లో ఉన్నాను. సో అందుకే ఫస్ట్ విక్టోరియా ఎలిజిబిలిటీ గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ విక్టోరియా స్టేట్ ఎలిజిబిలిటీయే అన్ని స్టేట్స్లోనూ ఈజియెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈజియెస్ట్ కాబట్టి చాలామంది ఎలిజిబుల్ అవుతారు అండ్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ. సో నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను మీకు ఈ వెబ్సైట్స్ ఇవన్నీ డీటెయిల్డ్గా చూపించడానికి. సో మీరు ఇక్కడ చూసినట్టు అసలు ఈ 190, 491 ఇలా ఏ వీసా అయినా కానీ మీరు ఫస్ట్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఈ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది నేను బ్రీఫ్గా స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. కానీ డీటెయిల్డ్గా నేను మా ఆస్ట్రేలియా పిఆర్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. సో మీరు ఆ వీడియో చూస్తే సిమిలర్ థింగ్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో సబ్ క్లాస్ 190 స్కిల్స్ నామినేటెడ్ వీసా. ఈ వీసా అప్లై చేయాలంటే మీరు ఫస్ట్ స్టేట్ ఇన్వైట్ చేయాలి, మిమ్మల్ని నామినేట్ చేయాలి, మీకు స్కిల్ అసెస్మెంట్ ఉండాలి, మీరు కంపల్సరీ ఏజ్ అండర్ 45 ఉండాలి అండ్ మీ ఈఓఐకి కంపల్సరీ 65 పాయింట్స్ ఆర్ మోర్ ఉండాలి అండ్ మీకు కంపల్సరీ కాంపిటెంట్ ఇంగ్లీష్ ఉండాలి
అండ్ కంపల్సరీ మీరు హెల్త్ రిక్వైర్మెంట్స్, క్యారెక్టర్ రిక్వైర్మెంట్స్, ఆస్ట్రేలియన్ వాల్యూస్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మీరు ఏ స్టేట్ నామినేట్ చేసినా ఈ రిక్వైర్మెంట్స్ అయితే ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్. సో ఇవి కంపల్సరీ ఫుల్ఫిల్ చేయాలి. ఇవి ఇక్కడ మనం స్టేట్ ఇన్వైటెడ్ అని ఉంది కదా, సో ఇలా స్టేట్ ఇన్వైట్ చేయాలంటే ఏం రిక్వైర్మెంట్స్ అనేవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సిమిలర్లీ 491కి కూడా మనకి ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఇవి. లైక్ స్టేట్ మీకు 491కి ఇన్వైట్ చేయాలి, నామినేట్ చేయాలి, అండ్ మీరు కంపల్సరీ లెస్ దాన్ 45 years ఏజ్ ఉండాలి, స్కిల్డ్ అసెస్మెంట్ ఉండాలి, 65 points ఆర్ మోర్ పాయింట్స్ మీ EOIలో ఉండాలి, అండ్ కంపల్సరీ కాంపిటెంట్ ఇంగ్లీష్, హెల్త్ రిక్వైర్మెంట్, క్యారెక్టర్ రిక్వైర్మెంట్, మీరు ఆస్ట్రేలియన్ వాల్యూస్ని సైన్ చేయాలి. సో సిమిలర్లీ ఈ రిక్వైర్మెంట్స్ అయితే కంపల్సరీ, వీటిని మనం అవాయిడ్ చేయలేం. సో ఫస్ట్ విక్టోరియా 190. సో విక్టోరియా 190కి మీరు ఇక్కడ చూస్తే బేసిక్ ఎలిజిబిలిటీ, ఇమిగ్రేషన్ ఎలిజిబిలిటీనే. అండ్ ఫర్దర్గా విక్టోరియా ఎలిజిబిలిటీకి వస్తే మనకి విక్టోరియాలో ఉండేవాళ్ళు అండ్ ఓవర్సీస్ వాళ్ళు. సో ఫస్ట్లీ విక్టోరియాలో ఉండే వాళ్ళకి సో ఎవరికైనా కామన్ ప్రొసీజర్ ROI రిజిస్టర్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు EOIతో పాటు విక్టోరియాకి సపరేట్గా ఈ ROI రిజిస్టర్ అయ్యి దానిలో మీరు 190 ఆర్ 491 మీరు ఏది అప్లై చేస్తున్నారో అనేది సెలెక్ట్ చేసుకుని అప్లై చేసిన తర్వాతే మీకు ఇన్విటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు విక్టోరియాలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నామినేటెడ్ ఆక్యుపేషన్లో వర్క్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అండ్ ఇన్ అవర్స్ కంపల్సరీ వర్కింగ్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు. బట్ ఉంటే కనుక మీకు అదొక అడిషనల్ ప్లస్ పాయింట్ అనొచ్చు. సో ఒకవేళ కనుక మీరు ఎర్నింగ్స్ మెన్షన్ చేస్తుంటే ఇక్కడున్న ఈ ఎర్నింగ్స్ క్యాలిక్యులేటర్లో మీరు ఎర్నింగ్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. నేను ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే ఎలాంటి వర్క్ అనే క్వశ్చన్ మీకు అవసరం లేదు. వీళ్ళు ఇక్కడ డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ అని. సో మీరు ఆన్స్కో స్కిల్స్ లెవెల్స్ 1, 2 or 3 ఈ 3 లెవెల్స్లో వర్క్ చేస్తుంటే కనుక అది స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ ఆక్యుపేషన్ని సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ సే యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ షెఫ్. మీరు షెఫ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ వచ్చింది. సో ఇది స్కిల్ లెవెల్ 2. సో షెఫ్గా మీరు వర్క్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ దట్ ఎర్నింగ్స్ యాజ్ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్. సో అలా మీ రిలవెంట్ ఆక్యుపేషన్ని సెర్చ్ చేసి మీరు డిసైడ్ అవ్వచ్చు అది స్కిల్ లెవెల్ ఆర్ నాట్ అని. ఒకవేళ మీరు కనుక ఓవర్సీస్లో వర్క్ ఉంటే కనుక ఓవర్సీస్ వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్ లేదు ఎర్నింగ్స్ పరంగా, ఎందుకంటే మీరు ఓవర్సీస్లో ఉన్నారు కాబట్టి. సో మీకున్న రిక్వైర్మెంట్ వల్ల మీరు జస్ట్ ఏజ్, ఇంగ్లీష్, స్కిల్ అసెస్మెంట్ ఇలా నార్మల్ రిక్వైర్మెంట్సే కానీ అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఓవర్సీస్ వాళ్ళకి ఏమీ ఉండవు. సో చెప్పాను కదా విక్టోరియా ఈజ్ లైక్ ద ఈజియెస్ట్ ఎలిజిబిలిటీ అని. చాలామంది ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టే గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ. సో నౌ 491. ఈ 491కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సేమ్ బేసిక్ ఎలిజిబిలిటీ అయితే సేమ్, మన ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి. అండ్ 491 ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ అండ్ డిఫరెన్స్ ఏంటంటే రీజనల్లో ఉన్న వాళ్ళే యూజువల్లీ ఎలిజిబుల్. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఒకవేళ కనుక మీరు స్టూడెంట్ వీసా ఆర్ టెంపరరీ గ్రాడ్యుయేట్ 485 వీసాలో ఉంటే కనుక మీరు మెల్బర్న్లో ఉన్నా కానీ ఈ 491కి ఎలిజిబుల్. ఆబ్వియస్లీ రీజనల్ విక్టోరియాలో ఉన్న వాళ్ళు 491 ఏ వీసాలో ఉన్నా కానీ ఎలిజిబులే. బట్ స్టూడెంట్స్ అండ్ TRలో ఉన్న వాళ్ళు మాత్రం మెల్బర్న్లో ఉన్నా కానీ ఈ 491 వీసాకి ఎలిజిబుల్. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్కి. సో ఆబ్వియస్లీ 491 అంటే రీజనల్ వీసా కాబట్టి మీరు 190 వీసాలో అయితే విక్టోరియాలో ఉంటే సరిపోతుంది. కానీ రీజనల్ 491కి మీరు రీజనల్ విక్టోరియాలో ఉండాలి, అంటే మెల్బర్న్ కాకుండా మిగతా విక్టోరియాలో. ప్రాసెస్ అయితే సిమిలర్. మీరు ROIలో 491 సెలెక్ట్ చేసుకుంటారు అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ సేమ్. ఫర్దర్ రిక్వైర్మెంట్స్ కూడా సిమిలర్లీయే ఉన్నాయి. ఇక్కడ చెప్పాను కదా మెల్బర్న్లో ఉన్న స్టూడెంట్స్కి ఎలిజిబుల్ అని. బట్ కానీ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు 491 గ్రాంట్ అయ్యాక మీరు కంపల్సరీ రీజనల్ విక్టోరియాకి మూవ్ అవ్వాలి. సిమిలర్లీ ఎంప్లాయ్మెంట్ ఒకవేళ కనుక మీరు వర్కింగ్ నామినేటెడ్ ఆక్యుపేషన్లో ఆర్ స్కిల్ ఎంప్లాయ్మెంట్లో మీకు కనుక వర్కింగ్ కాకపోతే మీరు ఆ ఎర్నింగ్స్ క్యాలిక్యులేటర్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు మీ ఎర్నింగ్స్ని 0 అని మెన్షన్ చేయాలి. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ విక్టోరియాకి ఏంటంటే మీకు వర్కింగ్ 0 ఉన్నా కానీ లైక్ ఎర్నింగ్స్ 0 అని మెన్షన్ చేసినా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్
based on your occupation and quota. Remaining requirements అంతా 190 and 491 రెండింటికి సేమ్. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే పాయింట్స్ అని చెప్పొచ్చు, పాయింట్స్ అండ్ యువర్ లొకేషన్. సో నా పర్సనల్ సజెషన్ అయితే మీరు స్టెమ్ క్వాలిఫికేషన్స్, ఐటీ, టీచింగ్, నర్సింగ్, మీరు ఈ క్వాలిఫికేషన్స్లో ఉంటే కనుక విక్టోరియా వీళ్ళకి కంపారిటివ్లీ మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్విటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. స్టూడెంట్స్ అయినా, టీఆర్లో ఉన్న వాళ్ళైనా, ఈవెన్ ఆఫ్ షోర్ అయినా మీకు 491 ఛాన్సెస్ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రీజనల్లో ఉండాలి కాబట్టి పాయింట్స్ ఎక్కువ వస్తాయి. మీకు స్టేట్ 15 పాయింట్స్ ఇస్తుంది. బట్ అగైన్ మీరు 491లో ఉంటే రీజనల్లో ఉండాల్సి వస్తుంది, మెల్బర్న్లో కాకుండా. సో చాయిస్ ఈజ్ అప్ టు యూ. సో నా NSW, మై ఫేవరెట్ సిటీ సిడ్నీ. నేను ల్యాండ్ అవ్వటమే సిడ్నీలో ల్యాండ్ అయ్యాను. సో సిడ్నీ ఈజ్ మై ఫేవరెట్ సిటీ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇప్పుడు NSW రిక్వైర్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూజువల్లీ NSW ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో బాగా ఇన్విటేషన్స్ ఇస్తుంది. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. సో కానీ లాస్ట్ ఇయర్ మాత్రం విక్టోరియా బాగా ఇచ్చింది NSW కంటే. సో ఇట్ వేరీస్, ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో ఎనీవే లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో NSW 190 రిక్వైర్మెంట్స్. సో ఇది కూడా కంపారిటివ్లీ విక్టోరియా తర్వాత నెక్స్ట్ ఈజియెస్ట్ ఎలిజిబిలిటీ అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టు బేసిక్ ఎలిజిబిలిటీ అయితే మెయిన్ రెసిడెన్సీ. మీరు NSWలో ఐదర్ 6 months కంటిన్యూస్గా NSWలో ఉండాలి లేదా ఆఫ్ షోర్లో ఉండాలి. సో 6 monthsలో మీరు NSWలో ఎలిజిబుల్ అయిపోతారు. అదే విక్టోరియా అయితే అంతకుముందు చూసారు కదా, ఇలా మినిమం రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఏం లేదు, జస్ట్ లివ్ ఇన్ విక్టోరియా. అంటే మీరు మూవ్ అయిన నెక్స్ట్ రోజు నుండే ఎలిజిబుల్ విక్టోరియాలో. బట్ ఇక్కడ మాత్రం 6 months. ఇక్కడ స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ కూడా ఉంది. సో మీ ఆక్యుపేషన్ని ఈ లిస్ట్లో చెక్ చేసుకుని మీరు ఎలిజిబుల్ అయితే మీరు NSW అప్లై చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ 190 ఈజియెస్ట్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు NSW 491. 491 NSW కూడా ఆల్మోస్ట్ సిమిలర్. బట్ ఇక్కడ NSWలో పాత్వేస్ ఉన్నాయి. 3 పాత్వేస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పాత్వే ఇప్పుడు ప్రెసెంట్లీ క్లోజ్డ్. అది కరెంట్ ఎంప్లాయర్ దగ్గర మీరు వర్క్ చేయాలి రీజనల్ NSWలో, బట్ అది క్లోజ్డ్ ఉంది ఇప్పుడు. సో దాని గురించి నేను ఇంకా డిస్కస్ చేసిన వేస్ట్ కాబట్టి చేయట్లేదు. సో నెక్స్ట్ పాత్వే 2, అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ NSWలో మీకు ఇన్విటేషన్ రావాలి. అండ్ థర్డ్ది గ్రాడ్యుయేట్స్. సో దీనికి మెయిన్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు 190 అయితే 6 months రెసిడెన్సీ ఉండాలి, 491 అయితే 3 months రెసిడెన్సీ మాత్రమే. దీనికి కూడా సపరేట్ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ ఉంది. మీరు ఈ లిస్ట్లో ఉన్న ఆక్యుపేషన్లో ఉంటే కనుక యు ఆర్ ఎలిజిబుల్, మీరు అప్లై చేయొచ్చు. పాత్వే 3 అయితే మీ స్టడీ రీజనల్ NSWలో ఉండాలి. ఈ రెసిడెన్సీ అని అనుకోకండి. రెసిడెన్సీ అంటే మీరు ఆస్ట్రేలియాలో ఉంటే NSWలో ఎప్పటి నుండి ఉంటున్నారు, ఆ లివింగ్నే మనం రెసిడెన్సీ అని అంటున్నాం ఇక్కడ. సో ఈ కమింగ్ టు పాత్వే 3, మీరు కంపల్సరీ 2 years ఆఫ్ స్టడీ రీజనల్ NSWలో ఉండాలి. మీరు రీజనల్ NSWలో 2 years స్టడీ చేస్తే ఈ పాత్వేలో మీరు ఎలిజిబుల్. దానికి కూడా స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో మీ ఆక్యుపేషన్ ఉంటేనే మీరు ఎలిజిబుల్, లేదా 3 months NSWలో ఉండాలి. సో యూజువల్లీ NSW హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ హైయెస్ట్ పాయింట్స్ ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సన్షైన్ స్టేట్ ఇన్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్. నేను రీసెంట్గానే గోల్డ్ కోస్ట్ వెళ్ళాను, లైక్ లాస్ట్ న్యూ ఇయర్కి. ఇట్స్ లైక్ నాకైతే మన గోవా వైబ్ వచ్చింది, చాలా బాగుంది. మీరు ఒకవేళ ఆ ప్లేస్కి మీరు ఆల్రెడీ వెళ్తే మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్లో పెట్టండి. సో కమింగ్ టు రిక్వైర్మెంట్స్, క్వీన్స్లాండ్ 190 and 491. సో ఇది ఎందుకు కంబైన్డ్గా చెప్తున్నానంటే మీరు ఇక్కడ చూస్తున్నట్టు రిక్వైర్మెంట్స్ ఆల్మోస్ట్ మీకు కాంబినేషన్లో ఉంటాయి. సో అందుకనే నేను కంబైన్డ్గా చెప్తున్నాను, సపరేట్గా కాకుండా. సో క్వీన్స్లాండ్లో 4 pathways ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ హియర్, ఈ 4 pathwaysలో ఫస్ట్ది గ్రాడ్యుయేట్స్, అంటే క్వీన్స్లాండ్లోనే మీరు స్టడీ ఫినిష్ చేస్తే. అండ్ సెకండ్ది స్కిల్డ్ వర్కర్స్, మీరు క్వీన్స్లాండ్లో వర్క్ చేస్తుంటే. అండ్ థర్డ్ది ఆఫ్ షోర్ స్కిల్డ్ వర్కర్స్ అవుట్ సైడ్ ఆస్ట్రేలియా. అండ్ ఫోర్త్ది బిజినెస్ ఓనర్స్. సో మీకు ఒకవేళ క్వీన్స్లాండ్లో బిజినెస్ ఉంటే దానికి ఓన్లీ మీకు 491 మాత్రమే ఆప్షన్, 190 కుదరదు. సో ఫస్ట్ క్వీన్స్లాండ్ గ్రాడ్యుయేట్స్ అంటే మీరు మీ స్టడీ మీరు క్వీన్స్లాండ్లో ఐదర్ బ్రిస్బేన్ అవ్వచ్చు లేదా రీజనల్ క్వీన్స్లాండ్లో అవ్వచ్చు, మీరు స్టడీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీకు కంపల్సరీ ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ ఉండాలి. లివింగ్ అండ్ వర్కింగ్ ఇన్ క్వీన్స్లాండ్. 6 monthsగా వర్క్ చేస్తుంటే మీరు 190కి ఎలిజిబుల్. అదే 3 monthsగా వర్క్ చేస్తుంటే కనుక 491కి ఎలిజిబుల్. సో ఆక్యుపేషన్ అండ్ వర్కింగ్ అయితే సిమిలర్. మీ క్వాలిఫికేషన్, మీ స్టడీ అయ్యాక మీరు స్కిల్ లెవెల్ 1 ఆక్యుపేషన్లో వర్క్ చేయాలి, అట్లీస్ట్ 30 hours per week.
అండ్ మీరు నామినేషన్ ఇన్విటేషన్ వచ్చే టైంకి కూడా మీరు అదే ఆక్యుపేషన్లో వర్క్ చేయాలి. ఈ రిక్వైర్మెంట్స్ బోత్ 190 అండ్ 491కి సిమిలర్. డిఫరెన్స్ ఏంటంటే లెంత్. మీరు 190 అయితే 6 monthsగా చేస్తుండాలి, అదే 491 అయితే 3 monthsగా చేస్తూ ఉండాలి. అండ్ కంపల్సరీ మీకు ఫర్దర్ మీకు ఇన్విటేషన్ వచ్చాక కూడా మీకు ఇంకా 12 months మీకు ఆ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. 190 అయితే, అదే 491 అయితే 6 months అయితే చాలు. అండ్ కమిట్మెంట్ కూడా మీరు వీసా వచ్చాక 190 అయితే 2 years ఉంటే సరిపోతుంది, అదే 491 అయితే 3 years ఉండాలి గ్రాంట్ వచ్చాక. దట్స్ ఇట్ ఫర్ పాత్ 1. నెక్స్ట్ పాత్వే 2 స్కిల్డ్ వర్కర్స్ ఇన్ క్వీన్స్లాండ్. ఈ పాత్వేకి ముందు చెప్పిన గ్రాడ్యుయేట్ పాత్వేకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ సేమ్, కానీ ఈ గ్రాడ్యుయేట్స్లో మీరు స్కిల్ లెవెల్ 1 ఆక్యుపేషన్లో ఎనీ స్కిల్ లెవెల్ 1 ఆక్యుపేషన్లో వర్క్ చేయొచ్చు. బట్ పాత్వే 2లో మీ నామినేటెడ్ ఆక్యుపేషన్లో వర్క్ చేయాలి కంపల్సరీగా. అండ్ 190 అండ్ 491 రిక్వైర్మెంట్స్ అయితే సేమ్. లైక్ 6 monthsగా మీ నామినేటెడ్ ఆక్యుపేషన్లో వర్క్ చేస్తుంటే మీరు 190కి ఎలిజిబుల్, అదే 3 months అయితే 491కి ఎలిజిబుల్. రిమైనింగ్ అన్ని ముందు చెప్పిన పాత్వేకి ఈ సెకండ్ పాత్వేకి మోస్ట్లీ మీకు అన్నీ సిమిలరే. ఈ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ షార్టేజెస్ ఉన్న స్కిల్డ్ ఆక్యుపేషన్స్కే మీకు ఇన్విటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ పాత్వే 3 స్కిల్డ్ వర్కర్స్ అవుట్ సైడ్ ఆస్ట్రేలియా. అంటే ఇది ఆఫ్ షోర్ వాళ్ళకి. సో ఇండియా నుండి కూడా మీరు ఈ పాత్వే ఇది మాత్రమే మీరు అప్లై చేయగలరు ఇండియా నుండి. ఈ పాత్వేకి మీకు ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ క్వీన్స్లాండ్ అనే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మీకు సెపరేట్ ఆక్యుపేషన్ లిస్ట్ ఉంది, ఆఫ్ షోర్ క్వీన్స్లాండ్ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ అని. సో మీరు ఆ ఆక్యుపేషన్స్లో ఆ లిస్ట్లో మీ ఆక్యుపేషన్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడున్న వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అయితే అట్లీస్ట్ 5 years మీ నామినేటెడ్ ఆక్యుపేషన్లో మీరు వర్క్ చేసి ఉండాలి. 190 అయినా 491 అయినా రెండింటికి సేమ్, 5 years మినిమం కంపల్సరీ. అదొకటే డిఫరెన్స్ అని చెప్పొచ్చు. సో 190, 491 అట్లీస్ట్ 5 years. అవైతే కనుక మనకి వేరే పాత్వేస్ అయితే క్వీన్స్లాండ్లో ఉండి 6 months, 3 months అట్లా ఉంది. అదే ఈ పాత్వే ఆఫ్ షోర్ వాళ్ళకైతే అట్లీస్ట్ 5 years ఉండాలి, విచ్ ఈస్ లైక్ దే ఆర్ హైలీ స్కిల్డ్. అండ్ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా మీకు కంపల్సరీ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అయి ఉండాలి. అండ్ వచ్చిన తర్వాత మిగతావన్నీ మీరు చూస్తున్నట్టు అన్నీ సేమ్. సో నెక్స్ట్ పాత్వే బిజినెస్ ఓనర్స్ ఇన్ రీజనల్ క్వీన్స్లాండ్. సో మీరు కనుక ఇక్కడ కూడా 2 pathways బిజినెస్లో కూడా. ఫస్ట్ బిజినెస్ పర్చేస్ అండ్ సెకండ్ స్టార్ట్అప్ బిజినెస్. మీరు ఒకవేళ రీజనల్ విక్టోరియాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే మినిమం $100,000 ఉన్న బిజినెస్ని మీరు పర్చేస్ చేసి అట్లీస్ట్ 1 Australian రెసిడెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, మీరు అది 6 monthsగా రన్ చేస్తుంటే మీరు ఈ పాత్వేకి ఎలిజిబుల్. అండ్ ఆ రీజనల్ పోస్ట్ కోడ్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్ కోడ్స్లోనే మీ బిజినెస్ ఉండాలి. ఆర్ ఎల్స్ పాత్వే 2 అయితే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం, దానికి మీ బిజినెస్ మినిమం 2 yearsగా రీజనల్ క్వీన్స్లాండ్లో ఉండాలి. అండ్ ఆ బిజినెస్కి టర్న్ ఓవర్ $200,000 ఉండాలి. కంపల్సరీ ప్రాఫిట్లో లాస్ట్ 12 months ఆ టర్న్ ఓవర్ ఉండి మీరు ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఉండాలి. దానికి సంబంధించిన ఎలిజిబుల్ పోస్ట్ కోడ్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఇన్ వన్ ఆఫ్ దీస్ మీరు ట్రై చేయొచ్చు క్వీన్స్లాండ్ పాత్వే. ఈ క్వీన్స్లాండ్ పరంగా నేను ఇచ్చే సజెషన్ అయితే, ఒకవేళ మీకు మీ నామినేటెడ్ ఆక్యుపేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే క్వీన్స్లాండ్లో రావడానికి చాలా ఛాన్సెస్. ఎందుకంటే ముందు చెప్పిన న్యూ సౌత్ వేల్స్, విక్టోరియాలో ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా చాలామంది ఎలిజిబుల్ అవుతారు. సో కాంపిటీషన్ ఎక్కువ. కానీ క్వీన్స్లాండ్కి ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో తక్కువ మంది ఎలిజిబుల్ కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇన్విటేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్, ఎస్పెషలీ ఆఫ్ షోర్ వాళ్ళకి. ఆఫ్ షోర్ అంటే తెలుసు కదా, ఆస్ట్రేలియాలో కాకుండా అవుట్ సైడ్ ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు. రిమైనింగ్ సిటీస్ని పార్ట్ 2లో చెక్ చేయండి, అది మేము త్వరలోనే అప్లోడ్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా దగ్గర నుండి ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజెస్. ఇన్స్టాగ్రామ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు కనెక్ట్ us పర్సనల్లీ. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో ఆస్ట్రేలియా తెలుగు. సైనింగ్ ఆఫ్, టీమ్ హ్యాట్. నేను మీ సుధా.